आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना हुकूमत ने तालीम के फ़रोग़ के लिए मौसर इक़दाम कर रही है। इन ख्यालात का इजहार वनपर्ती के रुकन असम्बली तोड़ी मेघारेड्डी ने पीर के रोज़ पेब्बेर म्यूनसिपल मरकज़ में वाक़ कस्तूरबा गांधी बालिका हाई स्कूल में 15 रोज़ा गर्मियों के तरबियती कैंप के इफ्तिताह के मौके पर किया। इस मौके पर खुसूसी ऑफिसर पद्मारेड्डी की निगरानी में महकमा तालीम के अहदेदार जे रामलू और म्यूनसिपल चेयरमैन अक्का श्रीनिवास गौड़ भी मौजूद थे। तकरीब से खिताब करते हुए रुकन असम्बली तोड़ी मेघारेड्डी ने कहा कि हुकूमत तेलंगाना तालिबात को मेयारी तालीम और बेहतर सहूलियात फराहम करने के लिए संजीदा इक़दाम कर रही है। उन्होंने बताया कि पेब्बेर के कस्तूरबा गांधी स्कूल में इजाफी जमाती कमरे, साइंसी तजुर्बेगाह, कंप्यूटर तरबियती मरकज़, खेल कूद की सहूलियात, ग़िज़ाइयत से भरपूर खुराक और साफ़ पीने के पानी जैसी बुनियादी सहूलतें फराहम की गई हैं। उन्होंने तालिबात पर जोर दिया कि वह तालीम के साथ साथ हम निसाबी सरगर्मियों में भी नुमाया कारकर्दगी का मुजाहरा करें और आला तालीम हासिल करके बेहतर मुस्तक़बिल की जानिब पेश कदमी करें ताकि ज़िला वनपर्ती का नाम रोशन हो। बादअज़ा खुसूसी ऑफिसर पद्मारेड्डी ने बताया कि इस 15 रोज़ा तरबियती कैंप में ज़िला वनपर्ती के 15 रिहायशी तालीमी इदारों से ताल्लुक़ रखने वाली 120 तालिबात शरीक हैं। तजुर्बेकार असातिज़ा की निगरानी में तालिबात को मौसीक़ी, रक़्स, मुसव्विरी, कंप्यूटर, तालीम, बोलचाल की अंग्रेज़ी, तेज़ रफ्तारी से हिसाब, योगा और कराटे जैसी महारतों की तरबियत दी जा रही है। उन्होंने तालिबात से अपील की कि वह इस कैंप से भरपूर इस्तेफ़ादा करते हुए नई महारतें हासिल करें। इस मौके पर म्यूनसिपल नायब चेयरमैन सुमित्रा, इंदिरा देवी, नरसिम्हा गौड़, स्रवंती, असातिज़ा और तालिबात की बड़ी तादाद मौजूद थी। ఈరోజు పిఎంసి కేజీబీవీ పెబ్బేర్ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొదటగా ఉదయము జ్యోతి ప్రజ్వలన చేసి గౌరవ జీసీఈసీ మేడము, తర్వాత ఎంఈఓ సార్, మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా రావడం జరిగింది సార్. ఇక్కడికి పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని పిల్లలకి శిక్షణ శిబిరంలో మెయిన్గా స్పీడ్ మ్యాథ్స్, కంప్యూటర్ స్కిల్స్, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ ఇవన్నీ నేర్పించడం అనేటటువంటి జరుగుతుంది సార్. కరాటే కూడా ఉంటుంది ఈవినింగ్ క్లాసు. ఈ క్లాస్లకు సంబంధించి అందరు ఆర్టిస్ట్ అంటే ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళను మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకు 15 రోజులకు సంబంధించి హానరోరియం కూడా ఉంటుంది సార్ మన గవర్నమెంట్ నుంచి. అందులో భాగంగా అందరినీ సెట్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలు మెల్లగా ఇక్కడికి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇచ్చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ నిలబడ్డామంటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ రూమ్ను స్మార్ట్ క్లాస్ రూమ్గా సెట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో పిల్లలకి అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో మనందరం టార్గెట్గా అంటే మన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన పోలీస్ స్పీడ్ వెళ్తామా తెలుసా? చెప్పు చెప్పు పర్ అవర్ ఎన్ని కిలోమీటర్స్? 40 kilometers. జింక 80 kilometers. వెరీ గుడ్. సో జింక 80 kilometers, పులి 60 kilometers. పులి వేటాడుతుంటుంది జింకని, అవునా? సో జింక దొరుకుతుంది పులికి. లాజికల్గా 80 kilometers 60 kilometers దొరకదు కదా, అవునా? ఎట్లా దొరుకుతుంది? భయపడేందుకు మనం చూస్తాం. చెప్పండి. భయపడేందుకు మనం చూస్తాం. ఇంకా నో, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. భయపడుతూ అటు ఇటు చూసుకుంటూ నన్ను ఎక్కడ పట్టుకుంటుందో పులి అంటే ఎక్కడకు అన్నిటి చూసుకునే కాన్సన్ట్రేషన్ దాని మీద చేయక భయపడుతూ కన్ఫ్యూజ్ అయి దొరుకుతుంది.
సో కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉంటే దొరికే సమస్య లేదు. 20 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది, అవునా? సో మనం పులిలాగా కాన్సన్ట్రేట్ చేయాలా, జింకలాగా కన్ఫ్యూజ్ కావాలి? సో చేస్తారా? ఓకేనా? మన కాన్సన్ట్రేషన్ అంతా అటే ఉండాలి. సో మన టీచర్లు చెప్పి తినాలి, అమ్మ నాయన చెప్పి తినాలి. సో మంచిగా చదువుకున్నాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, టీచర్స్కు, కేజీబీవీకి, మిగతా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు, నాకు, మీకు అందరికి టీచర్లకు మంచి పేరు తీసుకురావాలి. ఓకే, తీసుకొస్తారా? మొత్తం మన తెలంగాణ స్టేట్ ఎక్కడ వనపడతా అమ్మాయిగా మనం చెప్పాలి. ఓకేనా? మంచి అంత మంచి ఉద్యోగాలు రావాలి, ఆరు బిజినెస్లు చేయాలి, ఏదైనా మనమే ఉండాలి. సరేనా? సో మీకు ఏమి ఇబ్బంది కాకుండా, ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా వనపర్తి ఎమ్మెల్యేగా మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీరు చేసే బాధ్యత నాది. మంచిగా చదువుకొని మన ఆర్గనైజేషన్ కేజీబీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీకు చదువు చెప్పిన టీచర్లకు కావచ్చు, అందరికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీరు తీసుకున్నారు. ఓకే, ఓన్లీ కాన్సన్ట్రేషన్ అప్ టు ఉద్యోగమా, అప్ టు బిజినెస్, మీ టార్గెట్, మీ గోల్ ఏది ఉంటుందో అక్కడ వరకు ఓన్లీ దాని మీదే ఉండాలి. మొబైల్ మీద ఉండకూడదు, వేరే ఫ్రెండ్స్తో వేస్ట్ జోలు చెప్పుకోకూడదు, అవునా? ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండాలి. దాంతోపాటు స్పోర్ట్స్ మీద కూడా ఉండాలి. మనం కాపాడుకున్నది ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే స్పోర్ట్స్ కూడా ఉండాలి. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని మీరందరూ అన్నం తినకుండా వెయిట్ చేసినందుకు సారీ చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంటికి వెళ్ళాక అమ్మ నాన్న దగ్గర డిస్కస్ చేయాలి, మన ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయాలి. ఓకేనా? అంత పర్ఫెక్ట్ అవుతారా? లాస్ట్ డే రావడం నేను వస్తా. సో మీరందరూ పర్ఫెక్ట్ తయారు కావాలని ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒకసారి అభినందన చప్పట్లు కొట్టాలి. ఓకే, దాంతోపాటు మనకి